విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అభివృద్ధికి ముందడుగు పడింది. ఖేలో ఇండియా నిధులతో పాటు శాప్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా స్టేడియాన్ని ఆధునీకరించేందుకు శ్రీకారం చుట్టాయి. 3 విడతలుగా చేపట్టే పనులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, శాప్ చైర్మన్ రవి నాయుడు శంకుస్థాపన చేశారు. తొలి విడతలో భాగంగా 60 కోట్ల వ్యయంతో 400 మీటర్ల అథ్లెటిక్స్ ట్రాక్, ఫుట్బాల్ గ్రీన్ ఫీల్డ్, 4 సింథటిక్ టెన్నిస్ కోర్టులు, 2 వాలీబాల్, 2 బాస్కెట్బాల్ కోర్టులు, 200 మీటర్లు వార్మప్ ట్రాక్, హ్యాండ్బాల్ కోర్టు నిర్మాణం చేపడుతున్నామని ఎంపీ కేశినేని చిన్ని వివరించారు. డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ వారం నుంచి కూడా ఈ అమరావతికి అన్ని శుభదినాలే. ఈ అమరావతిలో భాగమైన ఈ విజయవాడ అయితే మరీ ముఖ్యంగా నిజంగా చూస్తే విజయవాడ అంటే మా అందరికీ ఇందాక మా ఎంపీ గారు చెప్పారు, మా ఊరిలో ఈ స్టేడియం అంటే నాకు ఎంతో అనుబంధం ఉంది. అట్లాగే మా ఊరు అంటే మా అందరికీ కూడా అది ప్రైడ్. ఆ విజయవాడ ఇవాళ అమరావతి భాగంలో ఒక రాజధాని ప్రాంతంగా అయినందుకు ముందు గౌరవ ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, ప్రధానమంత్రి గారికి, అంతేకాకుండా గౌరవ హోంమంత్రి గారికి మా విజయవాడ పార్లమెంటు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గత వారం నుంచి అమరావతి రావటమే కాకుండా ఈ విజయవాడకి చాలా మహర్దశ పట్టింది. నిన్న రాత్రి 3 రోడ్లు, చాలా మేజర్ రోడ్లైన విజయవాడకి అందరూ కూడా కార్పొరేషన్ వారి సహకారంతో, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి గారు నారాయణ గారి ద్వారా ఆటోనగర్, గుండెకాయ లాంటి ఆటోనగర్లో రోడ్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇవాళ పొద్దున్న ఏపీసీపీ డిసిఎల్ కొత్త భవనం, కార్పొరేట్ భవనం ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇవాళ ఇక్కడ మున్సిపల్ స్టేడియం ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. రేపు ఇట్లా ఈ వారం మొత్తం విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో చాలా కార్యక్రమాలు ఓపెన్ చేస్తాం. దీనికి మా జిల్లా అధికారులకి, డైనమిక్ యంగ్ అధికారులందరూ మాకు రావడం మాకు చాలా ఆనందం. ఏ పని చెప్పినా మాతో కన్నా ముందు పరిగెత్తే అధికారులైన కలెక్టర్ గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, పోలీస్ కమిషనర్ గారు కావచ్చు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి వీ కంగ్రాచులేట్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియా డిస్ట్రిక్ట్ సార్. అండ్ ఈ స్టేడియంకి వస్తే అధ్యక్షుడు మా తమ్ముడే రవి, నిజంగా రవి ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి విజయవాడ స్టేడియం రావాలని నాకన్నా ఎక్కువగా తపన పెట్టిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది రవి. ఎందుకంటే అదే తపనతో ముందుకెళ్ళాడు. ఈ ముందుకు వెళ్ళడమే కాకుండా నేను ఎక్కడున్నా నన్ను ఫోన్ చేసి ఎలక్ట్ చేయటం, కోఆర్డినేషన్ మీటింగ్లు పెట్టడం, అన్నిటితో పాటు తనకు చిత్తూరుకో తిరుపతికో ఏదన్నా చేసుకున్నాడేమో లేదో తెలియదు, కానీ విజయవాడకి స్టేడియం ఇచ్చినందుకు రవి, వీ కంగ్రాచులేట్ యూ. థ్యాంక్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ విజయవాడ. మా యువ నాయకుడు, మా మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారు, ఆయన క్రీడల మంత్రే కాదు, రవాణా శాఖ మంత్రి. సార్, రవాణా శాఖ అంటేనే మా విజయవాడకు సంబంధించిన శాఖ, క్రీడా శాఖ అన్నా కూడా మా విజయవాడకు సంబంధించిన శాఖ. ఎందుకంటే ఎక్కువ మంది ఇంటర్నేషనల్ ఛాంపియన్స్ పుట్టిన వేదిక మా విజయవాడ నగరం. రాష్ట్రంలో ఉన్న రవాణా రంగంతో ముడిపడిన నగరం విజయవాడ నగరం. రెండింటికి మీరే మాకు ముఖ్యులు. ఇటువంటి రంగంలో 2 రంగాల్లో మీరు యువకులుగా ఉండి ఈ 2 నగర రంగాల్ని ముందు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ సార్.